గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు మనం లైపోసెక్షన్ అలాగే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి డిస్కస్ చేద్దాం. దీని గురించి వివరించడానికి మనతో ఉన్నారు కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ గారు. లైపోసెక్షన్ అలానే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించిన సమస్యలకు సందేహాలకు మీరు మాకు కాల్ చేయవలసిన నంబర్స్ 9948503555 లేదా 0406660336 నంబర్లకు కాల్ చేయండి. డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఓకే, చాలా మందిలో లైపోసెక్షన్ అన్నది కొత్తగా వింటున్న వర్డ్, అంటే చాలా మందికి తెలియదు. అసలు లైపోసెక్షన్ అంటే ఏంటండి, ఎవరికి చేస్తారు? లైపోసెక్షన్ అంటే ఏంటంటే బాడీలో కొన్ని చోట్ల లోకలైజ్డ్ ఒబెసిటీ ఉంటుంది అనమాట. కొన్ని పార్ట్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటాం, నార్మల్గా ఉన్న పర్సన్ కూడా కొన్ని చోట్ల ఫ్యాట్ ఎక్కువ ఉండి దానివల్ల బల్జెస్తోని షేప్ ఖరాబ్గా కనిపించడం ఇలాంటివి ఉంటాయి అనమాట. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఆ లోకలైజ్డ్ లైపోసెక్షన్ డిపాజిట్స్ అంటే ఫ్యాట్ డిపాజిట్స్ని సర్జికల్ ప్రొసీజర్ ద్వారా, లైపోసెక్షన్ అనే సర్జికల్ ప్రొసీజర్ ద్వారా దాన్ని చేస్తాం అనమాట. లైపో అంటే ఫ్యాట్, సక్షన్ అంటే సక్షన్ చేయటం అనమాట. దీంట్లో ఏం చేస్తామంటే బాడీలో చిన్న రంధ్రం చేసి, అంటే చిన్న హోల్ చేసి దాంట్లోంచి క్యాన్యులా అనే ఒక ఇన్స్ట్రుమెంట్ని ప్రవేశపెట్టి దాంట్లోంచి అన్వాంటెడ్ ఫ్యాట్ అంతా తీసేస్తాం అనమాట. అది రీషేప్ చేస్తాం బాడీని. ఓకే అండి, అసలు లైపోసెక్షన్ అనేది ఎవరికి అవసరం అవుతుందండి? లైపోసెక్షన్ అనేది యూజువల్గా ఏంటంటే చిన్నపిల్లలు అవసరం పడదండి. 18-20 ఏళ్ళు దాటిన తర్వాత ఏ ఏజ్ వాళ్ళన్నా లైపోసెక్షన్ చేయించుకోవచ్చు. అయితే ఏంటంటే లైపోసెక్షన్కి మెయిన్ స్కిన్ ఎలాస్టిసిటీ నార్మల్గా ఉండాల్సి ఉంటుంది అనమాట. స్కిన్ ఎలాస్టిసిటీ అంటే లైపోసెక్షన్ చేసిన తర్వాత స్కిన్ కనుక సాగిపోయి కనుక అసహ్యంగా కనిపించి ఆ ఎలాస్టిసిటీ లేనో లైపోసెక్షన్ చేయించుకోవడానికి పనికిరారు. అయితే ప్రతి మనిషి నార్మల్గా ఉండి ఆరోగ్యంగా ఉండి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తా ఉండాల్సిన వెయిట్ ఉండి కొంచెం అటు ఇటున్నా పర్వాలేదు, కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు, ఓ 10% ఆర్ 5% ఎక్కువ ఉన్నా పర్వాలేదు. అలాగున్న తర్వాత నార్మల్ వెయిట్ మెయింటైన్ చేసినా సరే స్టబర్న్ ఫ్యాట్ డిపాజిట్స్ ఉంటాయి అన్నమాట. డైట్కి ఎక్సర్సైజ్కి రెస్పాండ్ అవునే స్టబర్న్ ఫ్యాట్ డిపాజిట్స్ ఉంటాయి. అంటే మనం ఎంత ఎక్సర్సైజ్ చేసినా ఎంత డైటింగ్ చేసినా కొన్ని భాగాల్లో ఫ్యాట్ పోదన్నమాట. అలాంటి ఫ్యాట్కి లైపోసెక్షన్ అవసరం ఉంటుంది. ఓకే, ఈ లైపోసెక్షన్ అనేది ఏ ఏ పార్ట్స్లో చేస్తారండి? లైపోసెక్షన్ అనేది ముఖంలో చేయొచ్చండి. అంటే డబల్ చిన్ డిఫార్మిటీ ఉన్నా కానీ, చెంపలు అడుగున్న ఫ్యాట్కి, ఆర్మ్స్కి అంటే చేతులకి, మగవాళ్ళలో చెస్ట్ భాగంలో కానీ, పొట్ట భాగం కానీ, అండ్ థైస్, ఇన్నర్ అండ్ అవుటర్ థైస్, బటక్స్, ఇవన్నీ లైపోసెక్షన్ ద్వారా తీర్చిదిద్దొచ్చండి. ఓకే అండి, ఈ లైపోసెక్షన్ చేయించుకోవడానికి ఏజ్ లిమిట్ ఏమైనా ఉందండి? అంటే లైపోసెక్షన్ ఏజ్ లిమిట్ అని కాదండి, చిన్నపిల్లల్లో లైపోసెక్షన్ అంత అవసరం పడదు. అయితే కొన్ని కండిషన్స్లో చేస్తాం చిన్నపిల్లల్లో కూడా. పెద్ద పెద్ద లైపోమాస్ కనుక బాడీలో ఉంటే, లైపోమాస్ అంటే ఫ్యాట్ సెల్ నుంచి వచ్చే ట్యూమర్స్ అనమాట, పెద్ద ఇన్సెషన్స్ కట్ చేయకుండా చిన్న రంధ్రం ద్వారా ఫ్యాట్ని తీసేయచ్చు. అయితే ఏజ్ లిమిట్ అనేది ఏంటంటే యూజువల్గా 50-60 ఇయర్స్ వరకు లైపోసెక్షన్ చేయొచ్చు. కానీ చేసే పార్ట్, ఏ పార్ట్ అయితే లైపోసెక్షన్ చేస్తామో అది ఫ్యాట్ సక్షన్ చేసిన తర్వాత స్కిన్ ఎలాస్టిసిటీ, అంటే స్కిన్ మళ్ళీ వెనక్కిపోయే తత్వం ఉండాలన్నమాట. నార్మల్గా స్ట్రింక్ అయ్యే ఎలాస్టిసిటీ ఉన్న పార్ట్లో ఎక్కడైనా చేయొచ్చండి లైపోసెక్షన్. ఓకే అండి, అంటే కొంచెం 50 ఇయర్స్ అబవ్ వాళ్ళకి స్కిన్ యూజువల్గా కాస్తంత ఎలాస్టిక్ అవుతుంది. సో ఆ టైంలో వాళ్ళకి చేయడం వల్ల, అంటే 50 ఇయర్స్ అబవ్ వాళ్ళకి కూడా కొంతమందికి ఏంటంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసి డైటింగ్ రెగ్యులర్గా చేసేవాళ్ళు, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలో ఏంటంటే ఆ లోకలైజ్డ్ ఫ్యాట్ డిపాజిట్స్ ఉండి స్కిన్ కొంచెం టైట్గానే ఉంటుందండి చాలా మందిలో, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసి బాడీ మెయింటైన్ చేసుకునే వాళ్ళలో. అది ముఖ్యంగా ఏంటంటే డాక్టర్స్ మేము ముందు ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది పేషెంట్ని. మేము ఎగ్జామిన్ చేసినప్పుడు అసెస్ చేస్తాం అనమాట, లైపోసెక్షన్ సరిపోతుందా లేదా, లైపోసెక్షన్ తర్వాత లూజ్ స్కిన్ కూడా తీసేయాల్సి వస్తుందా లేదనేది మేము ఎగ్జామిన్ చేసిన తర్వాత డిసైడ్ చేస్తాం అనమాట. ఓకే అండి, అంటే హెల్దీ పీపుల్ మాత్రమే లైపోసెక్షన్ చేయించుకోవడానికి అర్హులు అండి? అంటే కొన్ని ఏదైనా మీన్స్ షుగర్, బీపీ ఇలా ఏదైనా వ్యాధులు ఉన్నట్లయితే లైపోసెక్షన్ చేయకుండా ఉండే పేషెంట్స్ కూడా ఉన్నారా? అంటే ఎవరెవరికి చెయ్యరు లైపోసెక్షన్? లైపోసెక్షన్ అనేది యూజువల్గా ఏంటంటే హెల్దీ పర్సన్స్కి అవసరం అవుతుందండి. లైపోసెక్షన్ అనేది కాస్మెటిక్ ప్రొసీజర్. ఈ కాస్మెటిక్ ప్రొసీజర్లో ఈ ఫ్యాట్ తీసేయటం వలన హెల్త్కి ఏ రకమైన డ్యామేజ్ అవ్వదు, హెల్త్ ఏ రకంగా కూడా ఇంప్రూవ్ కూడా అవ్వదు అనమాట. అపియరెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ బాడీలో ఎక్స్టర్నల్గా ఉండే ఫ్యాట్ తీసేయటం వలన ఏంటంటే ఈ ఒబీస్ పర్సన్స్ కూడా ఈ ఫ్యాట్ తీయించుకోవటం వలన కార్డియాక్ బెనిఫిట్ అంటూ ఏమి ఉండదండి, కేవలం అపియరెన్స్ మాత్రమే ఇంప్రూవ్ అవుతుంది. అయితే ఏ మెడికల్లీ ఫిట్ పేషెంట్ అయినా సరే, మెడికల్లీ ఫిట్ అయితే ఏ పేషెంట్ అయినా సరే లైపోసెక్షన్ చేయించుకోవచ్చు. మెడికల్ ఫిట్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అయితే ఈ షుగరు, బీపీ ఉన్న వాళ్ళు కూడా షుగరు, బీపీ కంట్రోల్ చేసుకొని నార్మల్గా, అంటే ఆపరేషన్ చేసే రోజు కనుక కంట్రోల్లో ఉన్నట్లయితే వాళ్ళు కూడా లైపోసెక్షన్ చేయించుకోవచ్చు. ఓకే, అంటే లైపోసెక్షన్ చేయించుకోవడానికి ఏమైనా టెస్టులు చేయిస్తారా మీరు బిఫోర్గా? లైపోసెక్షన్ కూడా ఇది సర్జికల్ ప్రొసీజర్. అన్ని ఆపరేషన్ లాగానే లైపోసెక్షన్ చేసేటప్పుడు కూడా అన్ని టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. ఏ ఏ టెస్టులు అవసరమవుతాయండి? అంటే కంప్లీట్ ప్రతి ఆపరేషన్కి ఏదైతే ఆపరేషన్కి ఏమేమి టెస్టులు చేస్తాం అన్ని చేయించుకోవాల్సి ఉంటుంది. ఏజ్ని బట్టి అన్ని టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది అనమాట.
మామూలుగా ఆపరేషన్ చేయించినప్పుడు 30 నుంచి 20 నుంచి 40 ఏళ్ళ వాళ్ళకి ఏం టెస్టులు చేస్తాం, 40 దాటిన తర్వాత ఎలా చేస్తాం, లేకపోతే అసోసియేటెడ్ మెడికల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఏమేమి టెస్టులు చేస్తాం, మామూలుగా ఏ ఆపరేషన్ చేసినట్లు అన్ని ఆపరేషన్లకి చేయించుకున్నట్టు దీనికి కూడా అన్ని టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. అన్ని టెస్టులు చేయించుకున్న తర్వాత ఫిట్గా ఉన్న పేషెంట్కి మాత్రమే ఆపరేషన్ చేస్తాం. ఓకే అండి, ఎలా చేస్తారండి లైపోసక్షన్? లైపోసక్షన్ అనేది ఏంటంటే ఎనస్థీషియా ఏంటంటే ముందు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఒకసారి ఫిట్గా ఉన్న పేషెంట్ని తీసుకున్న తర్వాత ఆ పేషెంట్కి డాక్టర్ కన్సల్టేషన్ అవసరం అవుతుంది అనమాట. డాక్టర్ కన్సల్టేషన్లో ఆ పేషెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, పేషెంట్ సూటబుల్లా కాదా, ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వగలమా లేదా, ఆ లోకలైజ్డ్ ఫ్యాట్ డిపాజిట్ ఉన్న వాళ్ళ మంచి రిజల్ట్స్ వస్తాయి. అయితే ఈ లైపోసక్షన్ ప్రొసీజర్ ఏంటంటే లోకల్ ఎనస్థీషియాలో చేస్తాం, జనరల్ ఎనస్థీషియాలో కూడా చేస్తాం. లోకల్ ఎనస్థీషియా అంటే ఏంటంటే లిక్విడ్స్ పంపిస్తాం అనమాట. ఏ పార్ట్ అయితే లైపోసక్షన్ చేస్తామో దాంట్లోకి లోకల్ ఎనస్థీషియా కలిపిన సెలైన్ని ఎక్కిస్తాం అనమాట. ఆ పార్ట్లోకి ఎక్కించిన తర్వాత లైపోసక్షన్ చేస్తాం ఆ పార్ట్కి. అంటే పేషెంట్ మేల్కనే ఉంటారు, మేల్కనే ఉండొచ్చు లేదా మైల్డ్ సెడేషన్లో ఉండొచ్చు అనమాట. అయితే ఈ ఆపరేషన్ ఏంటంటే సేఫెస్ట్ పద్ధతి, లైపోసక్షన్లో లోకల్ ఎనస్థీషియాలో చేసే పద్ధతి సేఫెస్ట్ పద్ధతి. అయితే దీన్ని ట్యూబ్సెంట్ లైపోసక్షన్ అంటాం. ట్యూబ్సెంట్ లైపోసక్షన్ అంటే ఏ భాగంలో అయితే లైపోసక్షన్ చేస్తామో ఆ భాగంలోకి సెలైన్ అది ఎక్కించడం వల్ల ఏంటంటే ఆ భాగం ఉబ్బి సెలైన్తో ఉబ్బుతుంది అనమాట. అది టైట్గా ఉంటుంది అనమాట ఆ భాగం అంతా. దాంట్లోకి సన్న క్యాన్లాస్ ద్వారా ఎక్కువ బ్లడ్ లాస్ లేకుండా లైపోసక్షన్ చేస్తాం. చేసినంతసేపు పేషెంట్ మెలుకునే ఉంటారు. ఆపరేషన్ తర్వాత మామూలుగా టేబుల్ మించి కూడా పేషెంట్ నడిచి వెళ్ళిపోవచ్చు. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే బ్లడ్ లాస్ చాలా తక్కువ ఉంటుంది, ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి, పేషెంట్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, రిస్క్ తక్కువ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా బాగా తక్కువ ఉంటాయి. వెరీ నెక్స్ట్ డే దే కెన్ గో ఫర్ వర్క్. పోతే అన్నిట్లో వీలు పడదు. ఏ పేషెంట్లో వీలు పడదంటే కొంచెం టెన్స్గా ఫీల్ అయ్యే పర్సన్స్ కానీ, లేదా అసోసియేటెడ్ ప్రొసీజర్ అంటే లైపోసక్షన్తో పాటు వేరే ప్రొసీజర్స్ చేయాలన్నా కానీ, లేకపోతే లైపోసక్షన్ మల్టిపుల్ పార్ట్స్లో చేయాలంటే మాత్రం ఈ పద్ధతిలో వీలు పడదు. అలాంటి పేషెంట్స్కి మనం జనరల్ ఎనస్థీషియాలో లైపోసక్షన్ చేస్తాం. జనరల్ ఎనస్థీషియా అంటే పేషెంట్కి జనరల్ ఎనస్థీషియా ఇచ్చి స్రోలో లేకుండా చేసి లైపోసక్షన్ చేస్తాం అనమాట. లైపోసక్షన్లో చిన్న రంధ్రం చేస్తాం. ఫస్ట్ చిన్న రంధ్రం ద్వారా ఏ పార్ట్ అయితే లైపోసక్షన్ చేస్తామో దాంట్లోకి రక్తనాళాలు కంట్రాక్ట్ అవ్వడానికి ఆ భాగంలోకి ఫ్లూయిడ్ పంపిస్తాం అనమాట. ఫ్లూయిడ్ పంపించిన తర్వాత లైపోసక్షన్ క్యాన్లా ద్వారా అక్కడ అన్వాంటెడ్ ఫ్యాట్ ఏదైతే డైట్కి ఎక్సర్సైజ్కి రెసిస్టెంట్గా ఉండే స్టబర్న్ ఫ్యాట్ డిపాజిట్ని లైపోసక్షన్ ద్వారా తీసివేస్తాం అనమాట. ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఆ భాగానికి ఏంటంటే గార్మెంట్ అని ఇస్తాం అనమాట. ఎలాస్టిక్ గార్మెంట్ ఇస్తాం. అంటే ఎలాస్టిక్ డ్రెస్ లాగా ఉంటుంది అనమాట. లైపోసక్షన్ చేసిన తర్వాత కాంటూర్ రావడానికి ఆ కంప్రెషన్ గార్మెంట్ ఇస్తాము. ఓకే అండి, లైపోసక్షన్ అలానే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించిన సమస్యల గురించి సందేహాల గురించి మీరు మాకు కాల్ చేయవలసిన నంబర్స్ 9948503555 లేదా 04066660336 నంబర్లకు కాల్ చేయండి. ఓకే అండి, ఇప్పుడు లైపోసక్షన్ చేసేటప్పుడు ఏ పార్ట్స్కి అయితే లైపోసక్షన్ చేస్తున్నారో ఆ పార్ట్స్కే ఎనస్థీషియా ఇస్తారండి, లేకపోతే ఫుల్ బాడీకి ఇస్తారా? అంటే ఇందాక చెప్పినట్టు 2 రకాల లైపోసక్షన్స్ ఉంటాయండి. లోకల్ ఎనస్థీషియాలో చేసే లైపోసక్షన్, జనరల్ ఎనస్థీషియా చేసే లైపోసక్షన్. లోకల్ ఎనస్థీషియాలో చేసే లైపోసక్షన్కి అయితే ఎక్కడైతే లైపోసక్షన్ చేస్తాం ఆ పార్ట్కే ఎనస్థీషియా ఇస్తాం. అప్పుడు పేషెంట్ కొంచెం సెడేషన్ ఉంటారు. టెన్షన్లో ఉండే పేషెంట్ అయితే కొంచెం సెడేషన్ ఇస్తాం. నార్మల్గా ఉండే పేషెంట్ అయితే అది కూడా అవసరం లేదు. అలా లైపోసక్షన్ చేయొచ్చు. జనరల్ ఎనస్థీషియా ఏంటంటే పేషెంట్కి అన్కాన్షియస్గా చేసి లైపోసక్షన్ చేస్తాం అనమాట. యూజువల్గా మేజర్ లైపోసక్షన్ చేసేటప్పుడు అన్కాన్షియస్గా చేసే పద్ధతి ఉంటుంది, లేదా లోకలైజ్డ్ అంటే ఒక్కొక్క పార్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు అబ్డామిన్, ఒక సెషన్లో హ్యాండ్స్ కానీ హిప్స్ కానీ అలా చేయించుకునేటట్టు లోకల్ ఎనస్థీషియాలో చేసి పంపించేసేయచ్చు అనమాట. ఓకే అండి, ఇప్పుడు లైపోసక్షన్ ఒక పేషెంట్ చేయించుకోవాలని అనుకున్నప్పుడు ఒకే పేషెంట్కి 2 చిన్స్ ఉన్నాయనుకోవచ్చు, అలానే హిప్స్ దగ్గర కానీ లేకపోతే ఆర్మ్స్ దగ్గర కానీ చేయించుకోవాలని అనుకోవచ్చు. సో ఎంత టైం డ్యూరేషన్లో మీరు చేస్తారంటే ఒకే సిట్టింగ్లో డబుల్ చిన్ని కవర్ చేయడం ఆర్ ఆర్మ్స్ కవర్ చేయడం చేస్తారా, లేకపోతే మధ్యలో ఏమైనా టైం తీసుకుంటారా? అంటే దీంట్లో కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఫస్ట్ పేషెంట్తో డిస్కస్ చేయాలి మన లైపోసక్షన్ ప్రొసీజర్స్ గురించి. పర్లేదు 2-3 సిట్టింగ్స్లో చేయించుకుంటా అంటే లోకల్ ఎనస్థీషియాలో చేసేయచ్చు. ఒక 1 మంత్ గ్యాప్ కానీ అలా తీసుకొని లోకల్ ఎనస్థీషియాలో ఒకసారి 2 చేతులు చేయటం, ఒకసారి 2 హిప్స్ చేయటం, తర్వాత చిన్ చేయటం అలా చేసేయచ్చు. అయితే ఏంటంటే లోకల్ ఎనస్థీషియాలో 3.5 to 5.5 లీటర్స్ వరకు లోకల్ ఎనస్థీషియాలో చేయడానికి వీలవుతుంది. ఒకసారి బాగా లావుగుండే పేషెంట్స్ ఉంటారు, అంటే దే ఆర్ నాట్ సూటబుల్ ఫర్ లైపోసక్షన్. కానీ ఏంటంటే కొంచెం ఫిగర్ కాన్షియస్గా ఉండి కొన్ని భాగాలు ఎబ్బెట్టుగా బల్జింగ్ ఉంటాయి. దీని గురించి ఇంకా డిస్కస్ చేసే ముందు కాలర్ లైన్లో ఉన్నారండి, నాగేశ్వరరావు గారు, మాట్లాడదాం. నమస్తే అండి నాగేశ్వరరావు గారు. ఓకే అండి, డాక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడండి.
నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి నాగేశ్వరరావు గారు. ఉమానాగమలేశ్వరం నా పేరు. చెప్పండి. నా ఏజ్ వచ్చి 28 ఇయర్స్ అండి. ఓకే. మా నాన్నగారికి వచ్చి పట్టుదల ఉందండి. ఓకే. మనకి ట్రాన్స్ప్లాంట్ అని ఉన్నాను నేను. దాని వివరాలు చెప్తారేమో అని చెప్పి. అచ్చా, ట్రాన్స్ప్లాంటేషన్ అండి. అంటే బట్టతల ఉందండి మీకు కూడా? అవునండి, ఉందండి. బట్టతల ఉన్నట్టయితే మీకు అంటే ఈ పాటికి చాలాసార్లు వినుంటారు మీరు. బట్టతలకు ఆపరేషన్ ద్వారా సహజంగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయడం అనేది నవడేస్ ఇట్ ఇస్ పాసిబుల్ అండి. మీ తల వెనక భాగంలో ఉన్న హెయిర్ కానీ బాడీ మీద వేరే చోట ఉన్న ఎక్సెస్ హెయిర్ కానీ తీసుకొని హెయిర్ లేని చోట అమరుస్తాం అనమాట. ఆపరేషన్ ద్వారా ఇంప్లాంట్ చేస్తాం అనమాట హెయిర్ అంతా. ఈ పద్ధతిని ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. యూజువల్గా తల సైడ్స్ కానీ వెనక కానీ ఉన్న హెయిర్ ఫాలికల్స్ తీసుకొని ఎక్కడైతే బట్టతల ఉందో ఆ బట్టతల ఉన్న ఏరియాలో ఇంప్లాంట్ చేస్తాం అనమాట ఆపరేషన్ ద్వారా. అవి సహజంగా పెరుగుతాయండి. గుండు కొట్టించుకోవచ్చు, హెయిర్ కటింగ్ చేయించుకోవచ్చు, ఏం చేయించుకున్నా కానీ సహజంగా పెరుగుతాయి. మీ జుట్టే మీతో పాటే ఉంటుంది. ఆల్మోస్ట్ తల వెనక భాగంలో సైడ్స్లో యూజువల్గా హెయిర్ ఎప్పుడు ఫాలో అవుతుందండి. సో ఇది కూడా లైఫ్ లాంగ్ ఉంటుంది. ఓకే, డిస్కస్ చేస్తున్నారు కదా, చెప్పండి. అయితే లైపోసక్షన్ గురించి, లైపోసక్షన్లో అంటే సూటబుల్ పేషెంట్స్ తీసుకుంటాము. తీసుకున్న తర్వాత అంతా ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేస్తాం అనమాట పేషెంట్స్ అందరినీ. ఎవాల్యుయేట్ చేసిన తర్వాత వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, ఏ పార్ట్లు చేయించుకోవాలి, వాళ్ళని కౌన్సిలింగ్ చేసిన తర్వాత డిసైడ్ చేస్తాం అంటే ఏ పద్ధతిలో చేయాలి, లోకల్ అనస్థీషియాలో చేయాలి, జియోలో చేయాలనేది డిసైడ్ చేసుకుంటాం. అయితే ఓవర్ వెయిట్ ఉన్న పర్సన్స్కి ఏంటంటే చాలామంది ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా వస్తారు లైపోసక్షన్ చేయించుకోవడానికి. ఒకటి ఏంటంటే బరువు తగ్గించడానికి అనేది లైపోసక్షన్ అనేది కన్సిడర్ చేయకూడదు. లైపోసక్షన్ అనేది బరువు తగ్గించుకునే ప్రక్రియ కాదు. అయితే ఈ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొన్ని పార్ట్లు అంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా కొద్ది బల్జెస్ ఉంటాయి అనమాట. అంటే అసహ్యంగా కనిపిస్తాయి. మగవాళ్ళలో రొమ్ములు బాగా పెద్దగా కనిపించడం కానీ, లేదా పొట్ట సైడ్స్లో బాగా ఫ్యాట్ ఉంటాం కానీ, బటక్స్ హ్యాంగ్ అవుతూ ఉంటాం బాగా ఒబేసిటీతోని. అలా ఉన్నప్పుడు ఏంటంటే ఓవర్ వెయిట్ పేషెంట్స్ కూడా దే కన్సిడర్ లైపోసక్షన్. అంటే లావు ఉన్నా పర్వాలేదు కానీ కనీసం ఈ బల్జెస్ పోతే బాగుంటుంది, ఒక షేప్లో ఉంటారని చెప్పి. అప్పుడు యూజువల్గా అలాంటి వాళ్ళలో ఏంటంటే పార్ట్ బై పార్ట్ చేయడం అనేది ఎప్పుడు సేఫ్. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో కూడా ఏంటంటే 10% అంటే 10% ఆఫ్ బాడీ వెయిట్ తీసుకొని దాని ప్రకారం చేయాలి, కానీ అంతకంటే ఎక్కువ చేస్తే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, లైపోసక్షన్లో సేఫెస్ట్ మెథడ్స్ ఏమున్నాయండి? అంటే సేఫెస్ట్ మెథడ్ ఆఫ్ లైపోసక్షన్ అనేది ఏంటంటే లోకల్ అనస్థీషియాలో చేసే లైపోసక్షనే సేఫెస్ట్ అండి. ఎందుకంటే లోకల్ అనస్థీషియాలో లైపోసక్షన్ చేసేటప్పుడు ఏంటంటే బ్లడ్ లాస్ చాలా తక్కువ ఉంటుంది. రఫ్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 లీటర్స్ ఆఫ్ ఫ్యాట్ తీస్తే 25 to 30 ml అంటే 2-3 స్పూన్ల బ్లడ్ లాస్ ఉంటుంది అనమాట. అంతకంటే ఎక్కువ బ్లడ్ లాస్ ఉండదు. అండ్ అనస్థీషియా కాంప్లికేషన్స్ ఎక్కువ ఉండవు. పోతే ఏంటంటే దీనికి కూడా లిమిటేషన్ ఉంటుందండి. జైలకైన్ డోస్ ఎక్కువ ఇవ్వకూడదు అనమాట బాడీలో. అందుకని ఏంటంటే స్టేజ్డ్ లైపోసక్షన్ ఈజ్ పాసిబుల్ అండర్ లోకల్ అనస్థీషియా. అంటే బాడీలో 3-4 ప్లేసెస్లో కనుక ఫ్యాట్ చేయించుకోవాలంటే 3-4 సిట్టింగ్స్లో చేయించుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే ఒకసారి అబ్డామన్ చేయించుకోవాలి, ఒకసారి థైస్ చేయించుకోవాలి, అలా చేయించుకోవాల్సి ఉంటుంది అనమాట. మొత్తం ఒకసారి చేయించుకోవడానికి వీలవదు. ఓకే, నెక్స్ట్ హైదరాబాద్ నుండి లక్ష్మి గారు. నమస్తే అండి లక్ష్మి గారు. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడుతానండి. హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. మా పాపకి హెయిర్ చాలా తక్కువ ఉందండి. చాలా లైట్ అంటే పల్చగా అయిపోయింది. అంటే నాకు మా మమ్మీకి కూడా పల్చగా ఉంది, కానీ మా మీద చాలా పల్చగా ఉంది. పాపకి ఇప్పుడు 21 years. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ పనికొస్తుంది అంటారు. అంటే హెయిర్ పల్చగా ఉన్నంత మాత్రం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలనుకోకూడదండి. అంటే పుట్టుకతోనే పల్చగా ఉందండి? తర్వాత పల్చగా అయిపోయింది. అంటే ఇప్పుడు పల్చగా అయిందండి, బై బర్త్ పల్చగా ఉందండి? బై బర్త్ కొంచెం బాగానే ఉంది, ఇప్పుడు బాగా పల్చగా అయిపోయింది. 21 years. అంటే ఇప్పుడు పల్చకోవడానికి కొన్ని కారణాలు ఉంటాయండి. ఈ గర్ల్స్ ఎక్కువ డైటింగ్ చేయడం వల్ల కానీ, న్యూట్రిషన్ సరిగ్గా ఉండే ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కానీ, ఒక్కోసారి ఫీవర్స్ అలాంటివి ఏమైనా వచ్చినా కానీ, అలాంటప్పుడు లేదా థైరాయిడ్ ప్రాబ్లమ్స్, మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్, ఆర్ కొన్ని డ్రగ్స్ తీసుకుంటారు అనమాట. డ్రగ్స్ అంటే మెడిసిన్స్. ఈ ఫిట్స్ రావడానికి కానీ కొన్ని మెడిసిన్స్ తీసుకున్నప్పుడు కానీ హెయిర్ పల్చగా అవుతుందండి. మీరు డెర్మటాలజిస్ట్ని కానీ ప్లాస్టిక్ సర్జన్ కానీ కన్సల్ట్ చేసినట్లయితే ఫస్ట్ ఇవాల్యుయేట్ చేసిన తర్వాత డిసైడ్ చేస్తాను మెడికల్ ట్రీట్మెంట్ సూటబుల్ ఉంటుందా లేదా సర్జికల్ ట్రీట్మెంట్ అని. మెడికల్ ట్రీట్మెంట్ ఏంటంటే ఏదైతే కారణాలు కనుక ఒకవేళ కారణాలు కనుక దొరికితే ఆ కారణాలు కరెక్ట్ చేస్తే సరిపోతుంది. సర్జికల్ ట్రీట్మెంట్స్లో 2 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే డెర్మరోలర్ ట్రీట్మెంట్ అంటాం. అంటే మైల్డ్ థిన్నింగ్ ఒకటే ఉండి ఎక్కువ ట్రాన్స్ప్లాంట్ చేసేంత అవసరం లేకపోతే గ్రోత్ ఫ్యాక్టర్స్ డెర్మరోలర్ ట్రీట్మెంట్ ద్వారా కొంతవరకు ఇంప్రూవ్ చేయొచ్చు. లేదు బాగా థిన్గా ఉంటే తల వెనక భాగంలో సరిపడ కనుక జుట్టు డెన్సిటీ బాగుంటే అక్కడి నుంచి తీసి మన ఎక్స్పోజ్డ్ ఏరియాలో అంటే తల ముందు భాగంలో పల్చగా ఉన్న చోట మనం ఇంప్లాంట్ చేసి చేయొచ్చండి. ఏదైనా కానీ డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాత వీలవుతుంది. నెక్స్ట్ హైదరాబాద్ నుండి గోపికృష్ణ గారండి. నమస్తే అండి కృష్ణ గారు. చెప్పండి మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి.
ఓకే సార్, నా పేరు గోపికృష్ణ అండి. చెప్పండి గోపికృష్ణ గారు. నేను వెయిట్ వచ్చేసి 1118 ఉన్నాను సార్. ప్రెసెంట్ నా ఏజ్ 30. నాకేంటంటే పొట్ట ఫ్యాట్ ఎక్కువ, ప్లస్ థైస్ కూడా ఎక్కువ సార్. మీ హైట్ ఎంత అండి? నేను 171 సార్. 169 సార్. 169 సెంటీమీటర్స్. 169 సెంటీమీటర్స్ అంటే మీరు ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువ ఉన్నారండి. మీరేంటంటే డైట్ అండ్ ఎక్సర్సైజ్ ముందు మొదలు పెట్టండి. మీరు రోజు 1 గంట సేపు ఎక్సర్సైజ్ చేయడం, మంచి డైటీషియన్ కన్సల్ట్ చేసుకొని సరిపడా క్యాలరీస్ తీసుకొని రెగ్యులర్గా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి. మీరు స్టార్ట్ చేస్తే వెయిట్ తగ్గుతుందండి, మీకు ఆటోమేటిక్గా వెయిట్ తగ్గుతుంది. వెయిట్ తగ్గకపోతే మాత్రం బెరియాట్రిక్ సర్జరీ అని ఉంటుందండి. ఆ బెరియాట్రిక్ సర్జరీ యూ కెన్ కన్సిడర్. తర్వాత వెయిట్ తగ్గినా కానీ ఆర్ కొన్ని భాగాల్లో కనుక ఎక్కువ ఉండి మనం అవి తగ్గించుకోలేకపోతే, అంటే బరువు తగ్గిన తర్వాత కూడా కొన్ని భాగాల్లో ఎక్కువ ఉండి అది కొంచెం ఎంబ్రాసింగ్గా ఉండి డ్రెస్సెస్ సరిగ్గా ఫిట్ అవ్వకుండా అలా ఉన్నప్పుడు మీరు లైపోసక్షన్ కూడా కన్సిడర్ చేయొచ్చు. లైఫ్ లైన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.